ఇలా ఉంది. కువైట్ వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా వచ్చిన దానికి నా పరిస్థితి అయితే ఇలా ఉంది. అందుకే నేను చాలా వీడియోస్ చేశాను, మీరు వచ్చే ముందు చూసుకోరావండి మోసం జరుగుతుంది అని. కానీ అవి మీరు చూసారో లేదో నాకైతే తెలియదు. ఇక్కడైతే చర్మము లేచిపోయిందనమాట. సో మా బంగాళోడు మా పని చేసేదానికి ఇక్కడ రక్తాన్ని చిందించినాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీరు ఆల్రెడీ తమ్నైల్ చూసింటారు కదా, మా ఇంటి పార్క్లో ఉన్న గుడిసెల్ని తీసేస్తున్నాము అని చెప్పి. సో ఆ గుడిసెల్ని ఎందుకు తీస్తున్నాము, దేనివల్ల తీస్తున్నాము, ఆ గుడిసెలు తీయమని మాకు ఎవరు చెప్పారు, ఒకవేళ తీకంటే వచ్చిన సమస్య ఏంటి, కువైట్లో కొత్తగా వచ్చిన రూల్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీగా అయితే చూపిస్తాను అనమాట. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలాగే వీడియోని నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని, వీడియోలో మీకు ఏం నచ్చిందో కామెంట్ కూడా చేయండి. అలాగే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. సో ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఇదనమాట మా పార్క్లో ఉన్న గుడిసె. సో ఇప్పుడైతే దీన్ని రిమూవ్ చేయాలి ఫ్రెండ్స్. ఇది ఈ గుడిసె, మళ్ళీ మీకు చుట్టూ ఆ గ్రీన్ కలర్ కాంపౌండ్ వాళ్ళు కనిపిస్తుంది కదా, అది కూడా రిమూవ్ చేయాలి. అండ్ ఇది కూడా రిమూవ్ చేయాలి. వీళ్ళకు ఉన్న ప్లేస్ వచ్చేసి ఈ కాంపౌండ్ గోడ ఉంది కదా, ఈ కాంపౌండ్ గోడ నుంచి 3 మీటర్స్ వరకు, అంటే ఇక్కడ వరకు వీళ్ళ ప్లేస్ అనమాట. ఇంకా మిగతాదంతా ఇది గవర్నమెంట్ది అనమాట. సో గవర్నమెంట్ ప్లేస్లో ఇలా వేసుకున్నారని కొత్త రూల్ పెట్టారు, ఇలా ఉంటే తీసేయమని చెప్పి. రూల్ పెట్టి కూడా 1 వీక్ అవుతుంది. సో 1 వీక్ నుంచి మా సార్ చెప్తున్నాడు కానీ మాకు టైం లేక చేయలేదన్నమాట. సో ఈరోజు టైం కుదిరిందని చెప్పి చేస్తున్నాం. ఇప్పుడు వచ్చి ఇక్కడ వీటికి బోల్స్ ఉన్నాయి కదా, ఇలా బోల్స్ అక్కడ 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 ఇవన్నీ కూడా రిమూవ్ చేసేసి నీట్గా సర్దుకొని, మా సార్ది ఇంకొక ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లో అయితే పెట్టేసి మళ్ళీ వచ్చి ఈ సోఫాలు మొత్తం తీసేయాలన్నమాట. ఈ సోఫాలే సుమారుగా ఎన్ని కేజీలు ఉంటాయో కూడా చెప్పలేము. ఇవన్నీ ఎత్తే ఉంది మాకు బోల్ అయిపోతుంది. సో ఇవన్నీ ఎత్తేసిన తర్వాత మళ్ళీ కింద ఉన్న చెత్త అంతా క్లీన్ చేయాలి. ఈ చెత్త కూడా జస్ట్ ఒక వారం ముందే క్లీన్ చేసామన్నమాట. సో మళ్ళీ అయితే ఇలా చెత్త వచ్చేసింది. చూడండి ఎంత చెత్త ఉందో కింద. జస్ట్ ఒక వారం ముందే క్లీన్ చేసాము, మళ్ళీ అయితే వచ్చేసింది. ఈ చెత్త అంతా కూడా మాకు మ్యాక్సిమం అక్కడ గేట్కి చెట్టు ఉంది కదా, పింక్ కలర్ ఫ్లవర్స్, కాగితం పూల చెట్టు అంటారు. సో దాంట్లో నుంచి అయితే గాలి వచ్చినప్పుడు అంతా ఈ ఫ్లవర్స్ అనేటివి ఇలా కొట్టుకొని వచ్చేసి దీంట్లో పడిపోతాయి. సో మేమైతే వర్క్ స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్, మీరైతే చూస్తూ ఉండండి. ఒకవేళ ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మేము చేస్తున్న ఈ పని అయితే వేరే వాళ్ళైతే కన్నా బయట నుంచి మనిషిని తెప్పించుకొని చేపించేవాళ్ళనమాట ఈ పని మొత్తం. కానీ ఇప్పుడు ఇక్కడ ఇంట్లో నేను మా బంగాళవాడు ఇద్దరము కొంచెం ఖాళీగా ఉన్నామని చెప్పి మాతో అయితే చేపిస్తున్నారు. ఒకవేళ బయట మనుషులు వచ్చి చేసినారంటే వాళ్ళు ఒక 2-3 వస్తారు, ఒకే రోజులోనే చేసుకొని వెళ్ళిపోతారు అనమాట. సో అలా చేసిన దానికి ఇంట్లో ఇది మొత్తం రిమూవ్ చేయాలి. ప్లస్ అక్కడ కాంపౌండ్ వాల్ ఉంది కదా గ్రీన్ కలర్లో, అదంతా కూడా రిమూవ్ చేయాలి కాబట్టి. సో ఇదంతా చేసేదానికి నాకు తెలిసినంత వరకు సుమారుగా ఒక 100 దినార్ వరకు అయితే చార్జ్ చేస్తారనమాట వాళ్ళు. సో ఇప్పుడు నేను మా బంగాళోడు ఖాళీగా ఉన్నామని చెప్పి మాకైతే ఈ పని చేయించారు. ఎండ ఉడుకైతే మామూలుగా లేదు ఫ్రెండ్స్, చూడండి చెమట ఎలా వస్తుందో. జస్ట్ మేము ఇంకా వర్క్ కూడా స్టార్ట్ చేయలేదు. ఇక్కడ దీనికి ఉంది కదా, దీనికైతే జస్ట్ ఒక వైర్ ఉండిందనమాట, లైటు చూపిస్తాను మీకు. అది కూడా అదిగోండి, ఇది ఉండిందంతే. ఇక్కడ ఈ వైర్ అయితే ఉండింది దీనికి, ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు. ఇది రిమూవ్ చేసినందుకే మాకైతే దోల తీరిపోయింది ఉడికి. పైగా అండ్ ఆల్సో మార్నింగ్ నుంచి ఎండలో ఉన్నాయి కాబట్టి రాడ్స్ ఉన్నాయి కదా, ఇది ఇలా పట్టుకుంటుంటే కాలిపోతున్నాయి అన్నమాట చేతులు. చూడండి కాలిపోతున్నాయి, అయినా కూడా ఇంకా చేయాలి, తప్పదు. మేమైతే ఖచ్చితంగా 2 రోజులు అయితే టైం తీసుకుంటాం ఫ్రెండ్స్ ఇది చేసిన దానికైతే. సో ఈ 2 రోజులు కూడా నేను వీడియో షూట్ చేసి మీకైతే పెడతాను. సో ఎలా రికార్డ్ చేసా రిమూవ్ చేసామనేది నేనైతే తీసి పెడతాను. ప్లీజ్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ నానా కష్టాలు పడి ఈ చుట్టూ ఉండే క్లాత్ అయితే తీసేసాం అనమాట. చుట్టూ మళ్ళీ పైన కూడా బోల్ట్లు విప్పేసాము. ఇప్పుడు దాన్ని ఇలా ఫ్లిప్ చేసేస్తే వచ్చేస్తుంది. ఇంకా అక్కడ మిగిలిండేది ఈ రాడ్స్. సో ఈ మిగిలిండే కింద ఇంకా ఉన్నాయి బోల్ట్స్, కింద సైడ్ ఉన్నాయి. ఎంత కష్టంగా తీసామంటే ఈ బోల్ట్స్ నేను చూపిస్తా. బోల్ట్ అయితే ఎక్కడ ఉందో, ఇలాంటి స్క్రూలు అయితే ఉన్నాయన్నమాట. ఈ స్క్రూ ఏంటంటే లూజ్ అవుతుంది కానీ ఈ హోల్స్లో నుంచి అయితే బయటికి రావడం లేదు. చూడండి ఈ హోల్స్లో ఇంత మాత్రం వస్తుంది, మళ్ళీ అక్కడ ఇరుక్కొని పోతుంది. ఇలా ఈ 2 ఫింగర్స్తో ఇలా పెరిగి ఈ 2 ఫింగర్స్ అయితే నాకైతే చాలా పెయిన్ వస్తున్నది. చూడండి చెయ్యి కూడా ఎలా అయిపోయిందో. సో ఇప్పుడైతే ఇంకా మిగిలిండేది కింద ఉన్నాయి ఇంకా స్క్రూలు. ఇప్పుడు ఇక్కడ పైన ఎలా అయితే ఉన్నాయో హోల్స్ అయితే వేశారో సేమ్ అదే మాదిరి కింద కూడా ఉన్నాయి. ఈ చుట్టూ అయితే విప్పేసాము. ఇంకా ఈ చుట్టూ ఉన్నాయి, ఇలా వెళ్ళి అలా అక్కడి వరకు ఉన్నాయి. సో అదైతే ఇంకా పెండింగ్ ఉంది. దాని తర్వాత మళ్ళీ రాడ్స్ ఇప్పాలి. ఈ రాడ్స్లో ఉన్న ఈ బోల్ట్స్ ఇవి విప్పేసి మళ్ళీ రాడ్స్ అన్నీ కూడా సపరేట్ చేసుకొని మేము ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళాలి. అండ్ అలాగే ఇక్కడ ఉన్న సామాన్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేసామన్నమాట. మేము బయట ఒక్కొక్కటి పని చేసి ఆయాసం అయితే వచ్చేసింది మాకు. సో ఇక్కడైతే పెట్టేసామన్నమాట. ఇవన్నీ కూడా వెళ్ళి అక్కడ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ వర్క్ చేసి ఇంతసేపు అయితే ఎండ ఉంది, ఇప్పుడు ఎండ లేదు. ఇక్కడ వర్క్ చేస్తూ ఈ ఎండకు మాకైతే నోరు ఆరిపోయి మేము వీళ్ళకి ఏదన్నా జ్యూస్ కానీ అలా ఏమన్నా తీసి ఇవ్వండి అంటే వాళ్ళు మాకు ఎలాంటి జ్యూస్ ఇచ్చారో మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు అదిగోండి వాటర్ అయితే ఇచ్చారు. ఇది ఇచ్చి ఇదే జ్యూసు అన్నీ ఇది అనుకోమని తాగమన్నారు. ఇంక చేసేదేమీ లేక అది తాగాము. అండ్ ఆల్సో దీనికి ఈ పరదా కూడా ఉండింది, ఈ రెడ్ కలర్ ఉంది కదా, అదైతే ఇక్కడ ఉండింది అనమాట. దాన్ని రిమూవ్ చేసేసాము. ఇంకా మిగిలిండే ఆ గ్రిల్ వచ్చి హోల్స్ లాగా ఉంది కదా, అదేమి ఇబ్బంది ఉండదులే. ఒక 2 డేస్ చూద్దాము. 2 డేస్ తర్వాత ఏమన్నా మళ్ళీ మనకు నోటీస్ వస్తే అప్పుడు రిమూవ్ చేసుకుందాంలే, అంతవరకు అలాగే ఉన్నిని అని అయితే మా సారు చెప్పాడనమాట. సో దాన్ని అయితే అలాగే పెడుతున్నాం. అక్కడ ఉన్న చూడండి ఆ గ్రీన్ కలర్ మ్యాట్ కూడా సేమ్ ఇలాంటిది కింద ఉండేదే, అక్కడ కూడా గ్రిల్కి ఉన్నది. దాన్ని రిమూవ్ చేసేస్తాం. అంటే ఈరోజు దాన్ని ఈ గుడిసెని ప్లస్ ఈ తీసిండే వాటిని ఈ సామాన్లన్నీ కూడా ఎత్తుకొని పక్క పెడతాము. ఒకవేళ రేపు మొన్నాడు చూసి ఒకవేళ మళ్ళీ నోటీస్ ఏమన్నా వస్తే మిగిలిండే గ్రిల్స్ కూడా తీసేస్తామన్నమాట. మ్యాక్సిమం అవి కూడా తీసేయమంటారు, ఎందుకంటే అవి ఉండకూడదు. నీ ఇంటికి ఎంత ప్లేస్ అయితే మేము ఇచ్చినామో అంతవరకే ఉండాలని గవర్నమెంట్ రూల్ పెట్టిందనమాట ఇప్పుడు. సో అందుకనే మాకు ఇదంతా చేపిస్తున్నాడు. సో ఇది మొత్తం రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. అంతవరకు మీరు చూస్తూ ఉండండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇంతవరకు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే వీడియోకి కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇదంతా రిమూవ్ చేసేసాము. రిమూవ్ చేసి ఆ రాడ్స్ అన్నీ కూడా ఎత్తుకొని పోయి ఎక్కడ పెట్టాలో అక్కడైతే పెట్టేసాము. ఇంక ఇప్పుడు ఆ సామాన్లు అప్పుడే చూపించాను కదా మీకు. సో అవన్నీ అయితే అలా ట్రాలీ తీసుకొని ఆ ట్రాలీలో తీసుకొని వెళ్ళి ఆ పక్క రూమ్లో అయితే పెట్టేస్తున్నాము. అవి ఎక్కడ పెడుతున్నామో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇంతసేపు పని చేసి మేము చెమట్లు కారిపోతున్నాయి మాకైతే. సో మా మేడంకి అయితే కాల్ చేస్తాము. అప్పుడే మా బాబాని చూసి అడిగితే ఇలాదని చెప్పి ఈసారి డైరెక్ట్గా నేనైతే మా మేడంకి కాల్ చేస్తే మా మేడం అయితే ఇచ్చిందనమాట జ్యూసు. టడా ఇది విమ్టో అనమాట. ఇక్కడ కోట్లో కొంచెం ఫేమస్ అయిన ఫుడ్. ఇదైతే విమ్టో చూడండి. ఇది తాగితే ఏమంటే కొంచెము ఎనర్జీ వస్తుంది. మా మేడం ఇక్కడ మేము పని చేయాల్సిపోతున్నామని చెప్పి ఇందులోకి విమ్టో అనేది వేసింది, షర్బత్ అంటారు, అది వేసింది. ప్లస్ షుగరు, ప్లస్ ఇంకా మాకు కొంచెం ఎనర్జీ రావాలని చెప్పి నిమ్మకాయ కూడా పిండింది అనమాట ఇందులో. సో ఇది తాగితే ఏమంటే మనకు కొంచెం బ్లడ్కి సంబంధించి కొంచెం మంచిదన్నమాట ఇది. సో అందుకని అయితే వీళ్ళు ఎక్కువ తాగుతారు. ఇది ఎక్కువ వచ్చి రంజాన్ నెలలో అయితే తాగుతారనమాట. సో మా మేడం అయితే మా కోసం ఇది ఇచ్చింది. మామూలుగా లేదన్నమాట ఉడుకైతే. చూడండి మీకు కనిపిస్తుందా చెమట, దోలు తిరిగిపోతుంది ఇదంతా చేసేకి. ఇప్పుడంటే ఎండ లేదు కానీ ఉడుకు మాత్రం చంపేస్తుంది. దానికి తోడు ఇంకా ఇక్కడ ఈ సామాన్లు అన్నీ ఎత్తుకొని ఆ పక్క రూమ్లో పెడుతున్నాం కాబట్టి ఇక్కడ అక్కడ తిరిగి ఇంకా అదొక స్ట్రెయిన్ అనమాట. ఈ చెమట కారేది
ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా దిగి ఇది ఇలాగా ఇక్కడో చెప్పుకోలేని చోటుకైతే వెళ్ళిపోతుంది అనమాట. ఈ పని అంతా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అయితే స్నానం చేయాలి ఫ్రెండ్స్. చూడండి మా మేడం ఇచ్చింది జ్యూసు. జ్యూస్ పిరావు జల్దీ కర్. पाप मैं बंगाल गए तेरा पैर लगाना आओ इधर आओ पाप मैं बंगाल पनी చేస్తా దెబ్బ కూడా తగిలింది పాపము. చూడండి సో ఆ దెబ్బ అయితే ఇప్పుడు తగిలిండేది చూపిస్తాను చూడండి. అది ఉంది కదా ఈ స్టాండ్ నిచ్చెన. సో కొంచెం పని చేసే టెన్షన్లో తొందరగా చేయాలి అని చెప్పేసి అది కొంచెం ఫాస్ట్గా అయితే ఎక్కుదామని చెప్పి చూశాడు. అప్పుడు ఇలా నడుచుకొని వచ్చేటప్పుడు ఆ ఎడ్జ్ అనేది తగిలి ఇక్కడైతే ఇక్కడైతే చర్మము లేచిపోయిందనమాట. సో మా బంగాళాడు మా పని చేసేదానికి ఇక్కడ రక్తాన్ని చిందించినాడు. సో ఇలా ఉంది అయితే మా ఈరోజు పని. సో నేను ఈ సామాన్లన్నీ ఎక్కడ వేస్తున్నామో కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము అనుకోండి ఈ సామాన్లన్నీ అయితే అక్కడ పెట్టేద్దాము. మళ్ళీ రేపు వచ్చి మార్నింగ్ కానీ లేదా రేపు ఈవినింగ్ కానీ ఇది మొత్తం క్లీన్ చేయాలైతే ఫిక్స్ అయినాము. సో ఈ సామాన్లన్నీ అక్కడ పెట్టిన తర్వాత మేము ఎక్కడ పెట్టామో మీకు చూపిస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్ నిన్న నైట్ అయితే మేము చేయలేదన్నమాట వర్క్, మధ్యలో ఆపేసాము. ఇంకా వానికి ఓపిక లేదు, నాకు ఓపిక లేదు. పైగా మా బంగాళీ వాడి ఫ్రెండ్ వాళ్ళ బాబా అనేవాడు ఇంట్లో ఏదో పార్టీస్ ఉన్నాము తినడానికి రండి అని చెప్తే ఇంకా వాడు వెళ్ళిపోయాడు బంగాళోడు. సో ఇంక నేను ఒకరిని చేయలేక సో ఇంక నేను వదిలేసాను అనమాట. అయినా కూడా నైట్ మేము 11 వరకు అయితే చేసాము వర్క్. సో ఇప్పుడు మిగిలిండేదైతే చేస్తున్నాము. ఇప్పుడే మా బాబా కూడా వచ్చి కోటింగ్ ఇచ్చేసి వినాడు మాకు, నిన్న నైట్ ఎందుకు కంప్లీట్ చేయలేదు అని చెప్పి. సో మేము చెప్పినా వినలేదనమాట. సార్ అలసిపోయాము చేసి అని చెప్పి అయితే వినలేదు. కోటింగ్ అయితే ఇచ్చాడు. ఇంకా మాకు తప్పదు, డైలీ ఉండేదే కదా అని చెప్పి ఇప్పుడైతే నేను వాడు స్టార్ట్ చేశాము. సో నిన్న ఎంతవరకు అయిందో చూపిస్తాను, ఇప్పుడు ఏం చేస్తున్నానో చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఈ మాత్రం అయితే నిన్న క్లియర్ చేశామన్నమాట. ఇక్కడ విప్పేసిన పట్టలు, అక్కడ చిన్న సామాన్లన్నీ ఆ పక్క ఇంట్లో పెట్టాలని చెప్పాను కదా, అవన్నీ అయితే ఆల్మోస్ట్ పెట్టేసి మిగిలిన సామాన్లు అక్కడ ట్రాలీలో పెట్టేసి అయితే మేము వెళ్ళిపోయామన్నమాట. సో ఇప్పుడు మిగిలిండేది ఇది బాగా మడత పెట్టాలి. అండ్ ఆ ట్రాలీలో ఉన్న సామాన్లు ఎత్తుకొని మా ఇంట్లో వేసేయాలి. ఇంకా కుర్చీసు, ఆ 3 కుర్చీలు ఎత్తుకోకపోతేనే మాకైతే దేవుడు కనిపిస్తాడు. అంతా వెయిట్ ఉన్నాయన్నమాట, మొత్తం వుడ్ది అది. సో దాన్ని అయితే ఎత్తుకొని పక్కింట్లో పెట్టేసి దాని మీద మళ్ళీ దుమ్ము పడకుండా అయితే కప్పాలన్నమాట. మళ్ళీ ఇదంతా క్లియర్ అయిపోయిన తర్వాత చూడండి చెత్త ఎంత ఉన్నది ఇక్కడ. సో ఈ చెత్త అంతా క్లీన్ చేయాలి. ఎక్కడ చెత్త ఉంటే అక్కడ మాత్రమే కాదు, మొత్తం ఈ ప్లేస్ మొత్తం అయితే పరకెత్తుకొని ఊడ్చాలన్నమాట. బ్రష్ వస్తుంది కదా, ఇక్కడ ఉండదు ఈ బ్రష్ చూడండి, ఇక్కడ ఉంది కదా ఈ బ్రష్. సో దీంతో అయితే మొత్తం ఇది క్లియర్ చేయాలి. ఇది అయిపోతే మాకు ఇక్కడ చెప్పిన పని అయితే కంప్లీట్ అవుతుంది. మేము నిన్ననే అనుకున్నాం కదా 2 days చేయాలి అని చెప్పి. సో కన్ఫామ్ 2 days అయితే అవుతుంది. సో ఈ సామాన్లు అన్నీ అక్కడ వేసిన తర్వాత ఈ సామాన్ అనేది ఎక్కడ పెట్టామేమో, ఎంత భద్రంగా పెట్టామని చూపిస్తాను. వీడియోని అలాగే కంటిన్యూ చూస్తున్నాను ఫ్రెండ్స్. మీరు నేను జస్ట్ ఆ 2 బాక్సులు ఈ స్టూల్ మీద ఉండేవి ఒక ట్రిప్పు, అండ్ ఇది ఇప్పుడు తీసుకొచ్చింది ఇది ఒక ట్రిప్. జస్ట్ 2 సార్లు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చాను. ఈ 2 ఇలా తీసుకొని వచ్చిన దానికి నా పరిస్థితి చూడండి ఎలా ఉందో. నా పరిస్థితి. చేతులు ఈ చెయ్యి నా ఫేస్ మీదే ఎంత ఉంది, ఇంకా లోపలైతే టీషర్ట్ మొత్తం నానిపోయింది చూడండి. ఇక్కడ ఇంత ఉడుకైతే ఉంది కువైట్లో. ఇప్పుడు నేను ఉండేది కూడా ఇంటి లోపలనే ఉన్నాను. జస్ట్ ఆ కొద్దిగా అయితే నాకు ఎండ తగులుతుంది. ఆ ఎండ కొద్దిగా అండ్ బయట ఉన్న వేడికి ఈ లోపల ఉన్న వేడి ఇలా ఉందన్నమాట. మేము నిన్ననే ఆ వర్క్ అంతా చేసిన తర్వాత వాడు నేను ఇద్దరము కూడా స్నానాలను అయితే చేసుకున్నాము. కానీ మళ్ళీ ఇప్పుడు ఇలా నిన్న కొద్దిగా పెండింగ్ పడిన దానికి ఈ బుద్ధి చేస్తున్నాకు ఈరోజు మళ్ళీ అయితే స్నానం చేయాల్సి వస్తుంది మాకు. ఇప్పుడు ఈ 2 తీసుకొని వచ్చి ఈ ఉడుక్కి నా వల్ల కాక ఇక్కడైతే ఈ చైర్స్లో అయితే కూర్చుండిపోయాను కాసేపు. ఇప్పుడు ఇవి మళ్ళా దించేసి పోతే ఇంకో ట్రిప్ ఉన్నది. సో అవి కూడా అయితే తీసుకురావాలన్నమాట.
ఇలా ఉంది. కువైట్ వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా వచ్చిన దానికి నా పరిస్థితి అయితే ఇలా ఉంది. అందుకే నేను చాలా వీడియోస్ చేశాను, మీరు వచ్చే ముందు చూసుకోరావండి మోసం జరుగుతుంది అని. కానీ అవి మీరు చూసారో లేదో నాకైతే తెలియదు. కనీసం ఎప్పుడన్నా మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుంటే మీకు అందులో కనిపిస్తాయి అన్నమాట. అందులో ఏ వీడియోస్ ఓపెన్ చేశానని ఇక్కడ మీకు ఇస్తున్నాను చూడండి థంబ్నెయిల్స్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. సో ఫ్రెండ్స్, నిన్న నేను అది వర్క్ చేస్తూనే మా మేడం అయితే నన్ను పిలుచుకొని వెళ్ళిపోయింది అనమాట. వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి. సో ఆల్మోస్ట్ వర్క్ 90% అయిపోయి వచ్చింది. సో అప్పుడైతే నేను వెళ్ళిపోయాను అనమాట. సో ఆ మిగిలిన వర్క్ అనేది మా బంగాళవాడైతే కంప్లీట్ చేశాడు. సో మేము అక్కడ ఏం వర్క్ చేశాను, నేను వెళ్ళిపోయేటప్పటికి ఏం వర్క్ చేశాను, తర్వాత మిగిలినది మా బంగాళవాడు ఏం చేశాడు, మొత్తం ఫినిషింగ్ అనేది ఎలా వచ్చింది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదే మేము మొత్తం ఫినిషింగ్ అయితే ఇలా వచ్చిందనమాట. ఈ సోఫాలు మేమైతే ఆ పక్కింట్లో పెట్టేస్తామంటే మా మేడం అంత బరువు ఎత్తుకొని పోలేరులే, ఇక్కడే పెట్టండి, దాని మీదకి ఇలాంటి క్లాత్ ఒకటి తెస్తాము, అది కప్పేద్దాము, ఎండకు వానకు చెడిపోకుండా అని చెప్పింది. సో నిజంగా మా మేడం అయితే మాకు చాలా వరకు తగ్గించింది ఫ్రెండ్స్. సో అందుకనైతే వాళ్ళ పెట్టేసాము. మళ్ళీ ఇది మొత్తం కూడా నేను అక్కడ ఈ స్టూల్ ఉంది కదా, ఇక్కడ వరకు అయితే క్లీన్ చేసేసాను అనమాట. సో అప్పుడైతే మా మేడం నన్ను పిలుచుకెళ్ళిపోయింది. ఇంకా మిగతాది మొత్తం మా బంగారాడు క్లీన్ చేశాడు కానీ ఆ స్టూల్స్ సరిగా పెట్టలేదన్నమాట. ఆ ట్రాలీ అనేది అక్కడ వదిలేశాడు, ఆ నిచ్చెన అనేది అక్కడ వదిలేశాడు. సో ఇప్పుడు అవన్నీ నేను చేయాలి. సో ఇక్కడ ఉన్న సామాన్లన్నీ వేరే ఇంట్లో పెట్టాము, అవి కూడా చూపిస్తాను చెప్పాను కదా. సో ఇప్పుడైతే అవి చూపిస్తాను చూడండి. సామాన్లన్నీ ఇక్కడే పెట్టాము ఫ్రెండ్స్. ఇదే అనమాట మా సార్ వాళ్ళ, అంటే మా పెద్ద సార్ వాళ్ళ పెద్ద కొడుకు ఇల్లు అనమాట ఇది. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇందులో. సో అక్కడ గుడిసెలో ఉన్న సామాన్లన్నీ ఇక్కడైతే పెట్టాము. ఇదే అనమాట గుడిసె. ఇప్పేసిన తర్వాత ఇలా ఉంది ఇది. అందులో ఉండే చిన్న చిన్న సామాన్లన్నీ ఇక్కడ పెట్టాము. ఇంకా అందులో ఉన్న ఈ సోఫాల మీద వేసుకుండే పిల్లోస్ కానీ బెడ్షీట్లు ఇక్కడ కొన్ని పెట్టాము, చైర్స్, బెడ్షీట్స్ అవన్నీ కూడా ఇందులో అయితే వేసాము మేము. సో ఇవి ఈ పార్ట్ అంతా కూడా అందులో ఉన్న సామాన్లే, అవన్నీ వేరేవి. సో ఇవైతే మేము అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడైతే పెట్టాము. మాకు ఇక్కడ ఇబ్బంది ఏమంటే ఈ కోళ్ళతో జీవితాంతం ఏడు పని చేసినా కూడా ఈ కోళ్ళతో మాకు ఈ సౌండ్స్ పోయాడుగా లేవే మాకు. సో మొత్తానికైతే మేము చేసిన వర్క్ అయితే ఇదే ఫ్రెండ్స్. సో 2 days కష్టపడి మేము ఫినిష్ చేసిన వర్క్ అయితే ఇదే. సో మ్యాటర్ ఎందుకు అది తీసేసామో నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను. సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, మీకు తెలిసి ఉంటుంది. సో మేము చేసిన వర్క్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మనకు చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో అందుకనే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. నేను ఇంకా కువైట్లో డ్రైవర్ లైఫ్ అంటే ఎలా ఉంటుందో మంచి వీడియోస్ చేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.